దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవా దేవా నా చేయి విడువవు, నేనంటే నీకెంత కనికరము, నేనంటే నీకెంత కనికరము. దేవా దేవా నా చేయి విడువవు, నేనంటే నీకెంత కనికరము, నేనంటే నీకెంత కనికరము. కృపామయుడవే నీవు, ప్రేమామయుడవే అద్భుతాలకు ఆలవాలమే, నీవు ఆశ్చర్యాలను జరిగించు కర్తవే. దేవా దేవా నా చేయి విడువవు, నేనంటే నీకెంత కనికరము, నేనంటే నీకెంత కనికరము. పాపులలో నేను ప్రముఖ పాపినైనను, పాపులలో నేను ప్రముఖ పాపినైనను, క్షమించితివే నా గుణములను, సరిచేసితివే నా గుణములను. పాపులలో నేను ప్రముఖ పాపినైనను, పాపులలో నేను ప్రముఖ పాపినైనను, క్షమించితివే నా రుణములను, సరిచేసితివే నా గుణములను. దేవా దేవా నా చేయి విడువవు, నేనంటే నీకెంత కనికరము, నేనంటే నీకెంత కనికరము. మరణానికి నేను తగిన దాననైనను, మరణానికి నేను తగిన దాననైనను, కోపించలేదే మార్పు చెందమంటివి, నీ ప్రేమచే నన్ను ఆకట్టుకుంటివి. దేవా దేవా నా చేయి విడువవు, నేనంటే నీకెంత కనికరము, నేనంటే నీకెంత కనికరము. లోకమంత ఏకమై నన్ను నిందించినను, లోకమంత ఏకమై నన్ను నిందించినను, కాచితివే నా కాపరివై, నీ రెక్కల నీడన నన్ను దాచితివే. దేవా దేవా నా చేయి విడువవు, నేనంటే నీకెంత కనికరము, నేనంటే నీకెంత కనికరము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలండి. నా పేరు శ్రీకంఠ శ్యామలారత్న. నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చానండి. నేను ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎంఏ బీఈడి హిందీ సబ్జెక్ట్లో నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం కొండేపులో వర్క్ చేస్తున్నాను. అయితే నా బాల్యం నుంచి కూడా నేను హిందూగానే పెరిగానండి. నాకు క్రిస్టియన్స్తో అంత పరిచయాలు కూడా లేవు. వారి స్నేహం అంటే తెలియదు. కనీసం బైబిల్ అలాగే జీసస్ అంటే కూడా నాకు అంత అసలు పరిచయమే లేదండి. అలాంటి వాతావరణంలో మేము పెరిగాము. ఎప్పుడు పూజలు, వ్రతాలు, గుళ్ళు ఇలా మా వాతావరణం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి వాతావరణంలో నేను పుట్టి పెరగడం జరిగింది. నాకు జీసస్ అన్న ఏం తెలియదు. పైగా ఒక ఏజ్ వచ్చేసరికి నాకు ఇంటరు ఆ స్టేజ్కి వచ్చేసరికి
జీసస్ గురించి అంత అనుభవం లేక నేను మామూలుగా ఆయన ఎవరో ఫారిన్ కంట్రీస్ దేవుడు, మన దేవుడు ఏంటి, అసలు ఆయన ఎందుకు సిలువ వేశారు, బహుశా ఆయన ఏదో తప్పు చేస్తుంటారు, లేకపోతే ఎందుకు సిలువ వేస్తారు, ఎందుకు అలా కొడతారు, ఇట్లా అనేదాన్ని వెక్కిరించేదాన్ని కూడా. బైబిల్ని కానీ జీసస్ని కానీ వెక్కిరించేదాన్ని. అట్లా నేను ఎందుకో దేవుడి పట్ల ఫస్ట్ నుంచి, అంటే యేసయ్య పట్ల ఫస్ట్ నుంచి ఒక వ్యతిరేకిని నేను. అలా అని మరి సర్వసమానత, అందరూ మానవత్వము ఇలాంటి విషయాలకు వస్తే మాత్రం అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, అందరినీ లైక్ చేస్తాను. కానీ జీసస్ దగ్గరికి వచ్చేసరికి నేను వెక్కిరించని రోజు లేదనమాట. అలా ఉండేది నాకు. అయితే నేను బీఎడ్ చేసేటప్పుడు మా వారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల తను నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళు క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు. నాకు క్రీస్తుతో పరిచయం లేకపోవడము, వారి ఇంటికి వెళ్ళడము అదంతా కొంచెం తేడాగా ఉండేది. అట్లా దేవుడి విషయంలో కొంచెం మతభేదాలు ఉన్నప్పటికీ ప్రతి విషయంలో కూడా అందరం కలిసి బాగుండేవాళ్ళము. తర్వాత వచ్చేసి ఆంటీతో ఒకసారి నాకు చిన్న డిస్కషన్ జరిగిందండి, మా ఇంట్లో ఆంటీతో. తను వచ్చేసి ఒకరోజు నా పేరిట వాగ్దానం తీశారు అని అన్నారు. న్యూ ఇయర్ అండి అది. ఆ వాగ్దానం వచ్చేసి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అనేది ఆ వాగ్దానం. ఆంటీ నాకు అది ఇచ్చారు. శ్యామల, నీ పేరుతో నేను ఈ వాగ్దానం తీసుకువచ్చాను అని చెప్పి ఆంటీ ఇచ్చారు. అసలే నాకు జీసస్ అంటే కోపం. దానివల్ల ఆంటీ, ఇదేంటి ఆంటీ, నేను ప్రార్థన చేసినప్పుడు కదా ఆయన అంగీకరించడానికి, ఆయనకి నేను ఎప్పుడు చేయాలి అని అన్నాను నేను. దానికి ఆంటీ, సర్వులు ఆయన ముందు మోకరించవలసిందే శ్యామల, ఏమో చేస్తావేమో ఎవరికి తెలుసు అని అనింది. నేను ఎప్పుడు చేయాలి అనే ఆ కోపంతో, ఆ భావంతో నేను ఉన్నాను. సరే, ఇలా ఉండగా ఒకసారి నాకు, మేము కొండేపిలో క్వార్టర్స్లో ఉండేవాళ్ళమండి. నా ఫ్రెండ్ జ్యోత్స్న, తను క్రిస్టియనే, తను ప్రార్థనకు పిలిచిందండి వాళ్ళ ఇంటికి. నన్ను ప్రార్థనకు పిలిస్తే, శ్యామల నువ్వు ప్రేయర్కి రావాలి ఈ పూట అంది. నేను జీసస్ కోసం కాకపోయినా తన కోసం వెళ్ళాను. ఆ ప్రార్థనకి వెళ్ళాను. ఇక ఏదో వినాలి కాబట్టి విన్నాను. ఇక లేచి నేను ఆ ప్రేయర్ నుంచి కింద నుంచి లేవడానికి నాకు కాళ్ళు సహకరించట్లేదండి. అసలు నేను లేలేకపోతున్నాను. కాలు చాలా నొప్పిగా ఉంది. అది నాకు ఎప్పటి నుంచో నొప్పి, పాత నొప్పి అనమాట. అయితే అది చాలా పెయిన్గా ఉంటుంది కొద్ది రోజుల నుంచి. ఇక నేను లేయలేకపోతుంటే ఆంటీ చూసింది అక్కడ, ప్రార్థనకు వచ్చిన ప్రేయర్ చేసిన ఆంటీ, ఆమెను మేము ప్రేయర్ ఆంటీ అంటాము. ఆ ఆంటీ చూసి ఏమైందమ్మా అంటే, నాకు కాలు నొప్పిగా ఉందండి అన్నాను. తను నూనె తీసేసి, కొబ్బరి నూనె తీసుకొని చేతిలోకి ఏసు రక్తమే జయము అంటూ రాసి ప్రేయర్ చేసిందండి. మరి నేను అనుకున్నాను అది కొబ్బరి నూనె ప్రభావం అయి ఉంటుంది. ఈ ఏసైలో ఇంత ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కొబ్బరి నూనె ప్రభావం పోగానే ఆ నొప్పి మరలా వచ్చేస్తుందిలే అనుకుంటూ అది పోవాలని నేను, అంటే నొప్పి తగ్గిందండి నాకు అది పూసి ప్రార్థన చేయగానే. ఆ ప్రభావం పోవాలి అని చెప్పి అన్నట్లుగా నేను అటు ఇటు నడవడం, ఇంకా చెప్పాలంటే పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం ఇవన్నీ చేస్తున్నాను. ఎందుకంటే ఆ నొప్పి నిజంగా యేసయ్య ప్రార్థన వల్లే తగ్గిందా, ఆయన పేరుతో చేసిన యేసు రక్తమే జయము అనే ప్రార్థన వల్లే తగ్గిందా అనేది నేను పరిశీలించాలనుకున్నానండి. అలా పరిశీలించడంతో నాకు నిజంగానే ఆ పెయిన్ లేదండి. అసలు ఇన్ని నెలలుగా బాధపడుతున్న ఆ పెయిన్ ఎలా తగ్గింది, నాకు అది వండర్. ఇంకా నేను వెంటనే, నాకైతే తెలియదండి, నా నోట్లో నుంచి ఒక పాట, ఆ పాట నేను అప్పటికప్పుడే ఒక బుక్ తీసుకొని రాశాను. ఏసు రక్తమే జయము, ఏసు రక్తమే జయము, నా తోడు నీవే, నా నీడ నీవే అంటూ ఆ పాట ఎలా వచ్చిందో తెలీదు. ఆయన ఒక స్నేహితుడిగా స్వీకరిస్తూ నేను స్టార్ట్ చేశానండి. అలా రాశాను. ఇంకా ఆయనతో నాకేదో ఒకలాంటి ఫ్రెండ్లీగా ఒక అనుభవం స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఇంకా తర్వాత రోజు ఆయనతోనే ఇక ప్రతి ఫీలింగ్ చెప్పుకుంటూ ఒక డైరీ లాగా రాసుకుంటున్నాను. ఒక మన స్నేహితుని గురించి, లేకపోతే ఒక ప్రియుని గురించి ఎలా డైరీ రాసుకుంటామో అలా డైరీ రాయడం మొదలుపెట్టానండి. రోజుకొక పాట, నాకు తెలియకుండానే. తెలిసి తెలియకనే నీకై వచ్చాను, అడిగి అడుగకనే వరములను అడిగాను, కోరి కోరగనే నీ ప్రేమనిచ్చావు, స్తోత్రం చెల్లింతూ ఓ గొప్ప యేసయ్య అంటూ రెండో పాట రాశానండి. ఇలా పాటలు ఫ్లోగా వచ్చేస్తున్నాయి, నాకైతే తెలియట్లేదు అసలేంటి ఆయన ప్రేమ.
ఆ ప్రేమని ఒక పక్క అనుభవిస్తూనే ఆయన పరిశీలించడం, పరీక్షించడం కూడా మొదలుపెట్టానండి. ఎలా అంటే నేను అదే సిట్యుయేషన్‌లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు ట్రాన్స్‌ఫర్ కావాలి. అది నా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే కొండేపులో ఆ రోజుల్లో నేను ఆ వర్క్ చేయడం నాకెందుకో కొంచెం కష్టం అనిపించింది. ట్రాన్స్‌ఫర్ కోరుకున్నాను. కానీ అప్పట్లో నాది కాంట్రాక్ట్ పోస్ట్ అండి. ఇప్పుడైతే రెగ్యులర్, కానీ అప్పుడు నేను కాంట్రాక్ట్ పోస్ట్‌లో ఉండేదాన్ని. మాకు ట్రాన్స్‌ఫర్స్ అసలు ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది కాంట్రాక్ట్ పోస్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అంటే మనం రికమెండేషన్ చేయించుకోగలిగే స్థితి లేదు. అలాగే డబ్బులు పెట్టే స్థితి లేదు. ఇక నేను అడిగింది యేసయ్యనండి. ఫస్ట్ టైం ప్రార్థించాను మోకరించి, తండ్రి మరి ఇది నా పరిస్థితి, మీరు నాకు ట్రాన్స్‌ఫర్ ఇస్తారా, ఇప్పించగలరా? అది నా ఫస్ట్ ప్రార్థన, మోకరించానండి. అప్పుడు గుర్తొచ్చిందండి నాకు, ఆంటీ ఏమో నువ్వు ప్రార్థన చేస్తే అంగీకరిస్తాను అంటే నేను చేయాలి కదా ఆంటీ అని అన్నాను కదా. అప్పుడు గుర్తొచ్చిందండి, నేను మోకరించి ప్రార్థించాను. అది ఆ సంవత్సరాంతంలో. అంటే ఆయన నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు కదా, సరే చూద్దామని నేను ప్రార్థించాను. అది నిజంగానే అంగీకరించడం జరిగిందండి. ఒక రెగ్యులర్ ఎంప్లాయీ నా పోస్ట్లోకి, నా పోస్ట్ కోరుకోవడం వల్ల నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి. అది సింగరాయకొండకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ విధంగా నా కోరికను తీర్చాడు యేసయ్య. అది నిజంగా నాకు అద్భుతం అనిపించింది. అంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగిన దేవుడు అనేది నాకు అనిపించింది. తర్వాత మరలా నేను అంతటితో ఏమీ మనసులో మళ్ళా అంగీకారం అనేది అంత తొందరగా రావటం లేదండి ఆయన ఒప్పుకోవడానికి దేవుడని. ఇంకా నేను చాలా 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 కాన్సెప్ట్స్ ఇచ్చాను ఆయనకి. ఇంకో టాస్క్ ఏంటంటే, నాన్న అమ్మ వీళ్ళు నన్ను పిలవక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని కోపంతో 8 ఇయర్స్ నుంచి మాట్లాడట్లేదండి అప్పటికి. ఇంకా ఆ టాస్క్ కూడా తీసుకొచ్చాను దేవుడి దగ్గరికి. తండ్రి మరి నాన్న అమ్మ నుంచి నాకు కబురు పెట్టావంటే, ఇప్పటి వరకు నేను బైబిల్ అనేది పట్టుకోలేదు. మా దృష్టికి అది ఒక అంటరాని వస్తువు అండి. అట్లాంటిది నేను ఈ బైబిల్ పట్టుకొని నువ్వెవరో అసలు తెలుసుకోవడం మొదలు పెడతాను, నీ గురించి తెలుసుకుంటాను తండ్రి, నీ గురించి, నీ ప్రేమను గురించి కూడా అందరికి చాటుతాను అని చెప్పి ఆ కాన్సెప్ట్. రెండోది, నేను అట్లా అడగడం అనుకున్నాను బైబిల్ పట్టుకొని. అనుకున్న తర్వాత వెంటనే నేను ఇచ్చింది ఆయనకి 3 months టైం అయితే ఆయన 1 monthలోనే నాన్న నుంచి నాకు కాల్ తెప్పించారండి. అమ్మ నువ్వు రా, పండగ వచ్చింది, పిల్లల్ని తీసుకొని రా అని చెప్పి. పిల్లల్ని తీసుకొని వెళ్ళానండి. చాలా సంతోషంగా గడిచింది నాకు ఆ దినము. అసలు 8 ఏళ్ళుగా నాన్న కోసము అమ్మ కోసము ఆరాటపడిన నా రక్త సంబంధికులతో అందరితో కలిసి చాలా సంతోషించాను. ఆ తర్వాత నాకు ఆయన మీద ఇంకా కొంచెం ప్రేమ పెరిగిందండి. నేను అప్పుడు బైబిల్ చదవడం మొదలుపెట్టాను. బైబిల్ చదువుతూ ఇక ఇంకా వేరే మళ్ళీ మనసులోంచి ఇంకో ఆలోచన వచ్చింది. ఏంటంటే అప్పటికే పెద్ద అమ్మాయి పుట్టిందండి. అప్పుడు చిన్నమ్మాయి ఇంకా పుట్టలేదు. పెద్ద పాప మైథిలి, ఆ అమ్మాయి రింగ్ పోగొట్టుకుంది, గోల్డ్ రింగ్. అది 3 months అయింది. దొరుకుతుందన్న ఆశ అయితే లేదు. పక్కన చాలా గ్రౌండ్ ఉందండి, ఆ గ్రౌండ్లో పడిపోయింది. అయితే అనుకున్నాను మనసులో అంతే, యేసయ్య నువ్వు అన్నీ ఇస్తున్నావు కదా, నాకు నా ప్రార్థన అంగీకరిస్తున్నాను అన్నావు కదా, అట్లయితే నువ్వు రింగు కూడా ఇచ్చేయాలి కదా నువ్వు. ఆ అమ్మాయి రింగు పోయింది అని అనుకున్నానండి. ఆ రోజు ఈవినింగే బయట పక్కన మంచం వేసుకొని అందరం కూర్చున్నాము. మరి ఆ గ్రౌండ్లో 3 నెలలుగా దొరకని రింగు, ఎంతోమంది ఆడుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. అలాంటిది అక్కడ కూర్చున్నాను. నేను ఒక బ్లౌజ్ కుట్టుకుంటున్నాను. ఆ బ్లౌజ్ దగ్గరే అక్కడ పడుతుందండి. నేను అది లాగి మళ్ళీ తీసుకుంటున్నాను. అలా 3 times జరిగింది. 3rd time లాగడంలో ఆ భూమిలో నుంచి వంకరపోయిన రింగు మా పెద్ద పాపది, ఆ రింగు కూడా కనపడిందండి. ఇంకా అసలు ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, ఇక ఎప్పటికీ విడిచిపెట్టాడు, అట్లా అనడం మొదలుపెట్టారు ప్రతి వాళ్ళు. ఇలా జరుగుతూ ఉందండి. ఇంకా అసలు ప్రతి విషయం అంతే, నేను అడగడము ఆయన చేయడం, నేను అడగడం ఆయన చేయడం. ఎందుకంటే నమ్మకానికి పాత్రుడు దేవుడు. ఆయన ఎంతవరకు నమ్మిన వాళ్ళని తన కోసం ఏమైనా చేస్తాడు అనేది మాత్రం నేను గ్రహించాను. ఆ తర్వాత ఇంకా ఇలా నేను పాటలు రాస్తూనే ఉన్నానండి. దాదాపు ఇప్పటికైతే ఒక 500-600 పాటలు అయ్యాయి. అయితే ఆయనతో ఉన్న నా అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. ఇక నన్ను దర్శి ట్రాన్స్ఫర్ పెట్టించారండి. దర్శికి వెళ్ళాను. అక్కడ నాకు స్పెషల్ ఆఫీసర్గా అధికారులందరూ నమ్మి పోస్ట్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ అంతా ఒక పల్లేరుగాయలతో ఉందండి. అసలు స్కూల్ అంతా గొడవలు,
అట్లాంటిది అక్కడికి వెళ్ళడం, వాటర్ ప్రాబ్లం, ప్రతిదీ చాలా కఠినమైన పరిస్థితుల్లో ఆ స్కూల్లో నాకు పోస్ట్ ఇచ్చారు. ఇక ఎలా ఉంది అంటే ఆ స్కూలు ఇప్పుడు అందరికీ తెలుస్తుందండి. నేను అక్కడ ఎలా చేశాను ఏంటి అనేది ప్రతి వాళ్ళకి ఇప్పుడు వెల్ నోన్. ఏంటంటే ఇప్పుడైతే అది ఒక బృందావనంలాగా తయారైందండి. ప్రహరీ గోడ లేని ఆ స్కూల్కి ప్రహరీ గోడ ఇచ్చారు అధికారులు. అది ఫస్ట్ టైం స్టేట్లో. అలాగే వాటర్ ఫెసిలిటీస్, ఎమ్మెల్యే గారు వాటర్ ఫెసిలిటీస్ గుర్తించి అక్కడ వాటర్ ఇప్పించడం జరిగింది. అలాగే మొక్కలు, అలాగే ఎక్కడ చూసిన పచ్చదనం, పిల్లలతో పేరెంట్స్తో స్నేహం, ఇలా ఎంతో ఉండేదండి. నా ఆనందము అంటే ఆ స్కూల్ పట్ల నా ఉత్సుకత, ఆ మొక్కలు వేయడం అదంతా చూసి ఒకరోజు అనురాధ అని సైంటిస్ట్ గారు వచ్చారండి. తను అనురాధ గారు అన్నారు, శ్యామల నీ ఇంట్రెస్ట్ చూస్తే చాలా బాగుంది శ్యామల, కానీ ఏం చేద్దాము, ఎండలు బాగున్నాయి, లేకపోతే నీకు నేను మంచి మొక్కలు ఇవ్వాలనుకున్నాను, ఇప్పటికిప్పుడు దున్నిచ్చిద్దును, అంత మంచి మొక్కలు ఉన్నాయి నా దగ్గర, క్యారెట్, క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇలాంటి మంచి మొక్కలు ఉన్నాయి శ్యామల అన్నారు. అనేసరికి తనతో పాటు ఇంకొక 3 అసిస్టెంట్లు కూడా వచ్చారండి. ఇక మేడం, అయ్యో నేను మిస్ అవుతున్నానా మొక్కలు, తండ్రి దేవుడా యేసయ్య మీరే నాకు వర్షం కురిపించాలి, మేడం మొక్కలు ఇస్తానంటున్నారు అని చెప్పి అన్నానండి. అనేసరికి ఆ పక్కన అసిస్టెంట్లు వాళ్ళుండి, మేడం ఎండ చూసారా, ఇంత మండు ఎండలో మీ యేసయ్య మీకు వర్షాన్ని ఇస్తాడా మేడం అన్నారు. వాళ్ళ మాట అనడం పూర్తి కాలేదండి, టపా 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 వర్షం పడింది అంతే. ఇంకా అసలు చుట్టూ చూసే వాళ్ళందరికీ అద్భుతం అండి, అది ఒక నిజంగా అద్భుతం. అప్పుడు యెహోవా తేజస్సు ఉదయింపగా నాపై ఉదయింపగా అనే పాట ఒకటి రాశాను. అలా ఆయనతో నాకున్నటువంటి రిలేషన్ అసలు చెప్పలేనండి. ఇంకట్లా చెప్తూ పోతే ఆయన నా పట్ల చేయని క్రియ లేదు. జాబు రెగ్యులరైజేషన్ చేశారు, అది నాకు స్పెషల్గా జరిగింది. అట్లాగే ప్రతి విషయంలో ఇది లేదు ఇది కొరత అనేది లేకుండా అడిగింది ప్రతిదీ ఆ తండ్రి నాకు ఇచ్చారండి. ఇంకా అట్లా 2 పిల్లల్ని ఇచ్చారు, మంచి ఉద్యోగము, మంచి భర్త, ప్రతి విషయంలో అర్థం చేసుకునేటటువంటి మంచి జీవిత భాగస్వామి, మంచి ఫ్యామిలీ. ఇలా ఇప్పుడు అమ్మ నాన్న రక్త సంబంధులు అందరితో పాటు కూడా మేమందరం కూడా రక్షింపబడి ఈరోజు జీసస్ అంటే మాకు ఒక మంచి, ఇంకా ఆయనే దేవుడు అనే స్థాయిలో మమ్మల్ని ఈరోజు ఆయన ఉంచారండి. చాలా ప్రేమించారు. ఈ కొంచెం సాక్ష్యం ఇది చెప్తూ పోతే చాలా ఉన్నాయండి ఆయన మా జీవితంలో చేసిన కార్యాలు. అయితే నేను చెప్పేది ఒకటేనండి, తండ్రితో ఎవరికైనా ఆత్మీయ సంబంధం ఉండాలి. ఆయనే దేవుడని నమ్మిన తర్వాత దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడండి. మనం కూడా ఆయన్ని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించలేము. అటువంటి మరి యేసయ్యను నమ్ముకోవడము నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా తెలుసుకుని ఆయన్ని ఒక్కసారిగా మీరు ప్రార్థించి చూడండి. ఆయన ప్రేమను మీరు రుచి చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎవరి దేవుడు ఏంటి అనేది. థ్యాంక్స్ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము.